అరే ఏంట్రా ఇది? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ కొట్టండి. ఏపీ సెట్స్ 2024కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఖరారు అయితే చేయడం జరిగింది. అంటే మనకి ఎంసెట్, పీజీ సెట్, లాస్ట్ సెట్, ఎడ్ సెట్, ఈ సెట్, సో ఇలా మనకి డేట్స్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారన్నమాట. నోటీస్ అనేది మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో లైక్ చేయండి, ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ విషయానికి వస్తే ఎంపీసీ అండ్ అలాగే బైపీసీ వాళ్ళకి సంబంధించి మనకి మే 30 నుంచి 19 వరకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే ఏపీ ఈసెట్ ఎగ్జామ్ విషయానికి వస్తే మనకి మే 8వ తారీఖున ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అయితే ఉండబోతుందన్నమాట. అండ్ అలాగే ఐసెట్ ఎగ్జామ్ విషయానికి వస్తే మనకి 6th మేన ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. పీజీ ఈసెట్ ఎగ్జామ్ సంబంధించి మనకి మే 29 నుంచి 31 వరకు ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. తర్వాత ఎడ్సెట్ ఎగ్జామ్ సంబంధించి మనకి జూన్ 8వ తారీఖున ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే ఏపీ లాస్ట్ సెట్ సంబంధించి మనకి జూన్ 9న ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. అండ్ అలాగే మనకి పీఈ ఈసెట్ సంబంధించి ఇంకా డేట్స్ అయితే డిక్లేర్ చేయలేదని చెప్పారు. పీజీ ఈసెట్ సంబంధించి మనకి జూన్ 3వ తారీఖు నుంచి 7th వరకు ఎగ్జామ్ అయితే ఉంది. తర్వాత ఏడీ సెట్ ఎగ్జామ్ సంబంధించి జూన్ 13వ తారీఖున ఎగ్జామ్ అయితే ఉందన్నమాట. మనకి ఏపీ సెట్ సంబంధించి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఖరారు చేశారు. సో మనకి ఇవే డేట్స్ అన్నమాట, మళ్ళీ చేంజ్ అంటూ లేదు. ఫర్దర్ మనకి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వెబ్సైట్లో కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది 24 సంబంధించి. ప్రజెంట్ అప్డేట్ ఇదే. ఫర్దర్ ఈ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా, హాల్ టికెట్లు వచ్చినా, టోటల్ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అప్డేట్ అయితే మనకి ఒక పేపర్ నోటిఫికేషన్ అయితే ఏపీ ఎస్హెచ్జి చైర్మన్ గారు అయితే రిలీజ్ చేస్తారన్నమాట ఈరోజు. ఫర్దర్ ఏ అప్డేట్ వచ్చినా మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రజెంట్ డేట్స్ అయితే ఇది ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను.